యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసయ్య యెరికో పట్టణంలోనున్న జక్కయ్య ఇంటి నుండి ఎక్కడకు బయలుదేరెను? జవాబు: యేసయ్య యెరికో పట్టణంలోనున్న జక్కయ్య ఇంటి నుండి యెరూషలేమునకు బయలుదేరెను. 2. యేసు చెప్పిన మాటలు విన్నవారు ఏమి తలంచుచున్నారు? 2. యేసు చెప్పిన మాటలు విన్నవారు దేవుని రాజ్యము త్వరగా వచ్చునని తలంచుచున్నారు. 3. దేవుని రాజ్యము త్వరగా వచ్చును అనుకుని వారికి యేసు ఏమి చెప్పాను? జవాబు: దేవుని రాజ్యము త్వరగా వచ్చును అనుకుని వారికి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాను. 4. యేసు చెప్పిన ఉపమానము ఏమిటి? జవాబు: దూరదేశము పోయి వచ్చిన రాజకుమారుని గురించిన ఉపమానము యేసు చెప్పాను. 5. రాజకుమారుడు దూరదేశం ఎందుకు పోవాలని అనుకున్నాడు? జవాబు: రాజకుమారుడు దూరదేశం ప్రయాణమైపోయి రాజ్యము సంపాదించుకునవలనని పోయెను. 6. దూరదేశము ప్రయాణమై వెళ్ళబోయే ముందు రాజకుమారుడు ఏం చేశాడు? జవాబు: దూరదేశము వెళ్ళబోయే ముందు రాజకుమారుడు తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 నాణెములు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. 7. ఆ పట్టణస్థులు రాజకుమారునికి ఏమని రాయభారం పంపారు? జవాబు: ఆ పట్టణస్థులు, ఆ రాజకుమారుడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని రాయభారము పంపారు. 8. ఆ రాజకుమారుడు ఆ రాజ్యం సంపాదించుకొని వచ్చిన తరువాత ఏం చేశాడు? జవాబు: రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని వచ్చిన తరువాత ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నటకై తాను సొమ్ము ఇచ్చిన దాసులను తన మధ్యకు పిలవమని ఆజ్ఞాపించాను. 9. మొదటివాడు రాజకుమారుని వద్దకు వచ్చి ఏమన్నాడు? జవాబు: మొదటివాడు రాజకుమారుని వద్దకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పాను. 10 మీనాలు లభించినని చెప్పిన వానితో రాజకుమారుడు ఏమన్నాడు? జవాబు: భలా మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణాలపై అధికారివై ఉండుమని 10 మీనాలు లభించినని చెప్పిన వానితో రాజకుమారుడు అన్నాడు. 11. రెండవ వాడు ఎన్ని మీనాలు లభించినని రాజకుమారునితో అన్నాడు? జవాబు: రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 5 మీనాలు లభించినని చెప్పాను. 12. 5 మీనాలు లభించినవని చెప్పిన వానితో రాజకుమారుడు ఏమన్నాడు? జవాబు: రాజకుమారుడు 5 మీనాలు లభించినవని చెప్పిన దాసునితో, నీవును 5 పట్టణముల మీద అధికారివై ఉండమని రెండవ వానితో చెప్పాను. 13. మూడవ వాడు వచ్చి రాజకుమారునితో ఏమన్నాడు? జవాబు: మూడవ వాడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయేవాడవునైన కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. 14. రాజకుమారుడు మూడవ వానితో ఏమన్నాడు? జవాబు: చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానను కోయివాడను అయిన కఠినుడను అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద దాచలేదు? అట్లు చేసి ఉండిన యెడల నేను వచ్చి
వడ్డీతో దాన్ని తీసుకుందును కదా అని మూడవ వానితో అన్నాడు. 15. మూడవ వాని యొద్దనున్న మీనాను ఏమి చేయమని రాజకుమారుడు చెప్పాడు. జవాబు: మూడవ వాని యొద్దనున్న మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికిమ్మని రాజకుమారుడు చెప్పాను. 16. వారు, అయ్యా, మొదటి వానికి 10 మీనాలు కలవే, అయినను మొదటి వానికే ఇవ్వవలెనా అని అడుగగా రాజకుమారుడు ఏమనెను? జవాబు: కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నానని అన్నాడు. 17. రాజకుమారుడు తమను ఏలుట ఇష్టం లేని వారిని రాజకుమారుడు ఏమి చేయమంటున్నాడు? జవాబు: రాజకుమారుడు తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట వారిని సంహరించమని చెప్పాడు. యేసు యెరికో పట్టణం నుండి యెరూషలేమునకు వెళుచు మధ్యలో గ్రామాలలో ఉన్నవారికి దేవుని రాజ్యం గురించి చెప్పారు. అయితే వారిలో కొందరు దేవుని రాజ్యం వెంటనే ఆగపడుతుందని భావిస్తూ ఉన్నారు. అందుకు యేసు దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానము వారికి చెప్పాడు. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలని దూరదేశం ప్రయాణమైపోతూ తన దాసులని 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు ఆ మీనాలతో వ్యాపారం చేయడని వారితో చెప్పాడు. అయితే ఆ పట్టణస్థులు అతనిని ద్వేషించెను. అందువలన అతడు, మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని కొందరు ఆయనకి రాయభారము పంపారు. అతడు రాజ్యం సంపాదించుకొని వచ్చిన తరువాత ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చినటువంటి దాసులను తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించాడు. మొదటివాడు రాజకుమారుని దగ్గరకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని రాజకుమారుతో అంటాడు. అప్పుడు రాజకుమారుడు మొదటి వానితో, భలా మంచి దాసుడా, నీవి కొంచెములో మంచి నమ్మకముగా ఉంటివి గనుక నీవు 10 పట్టణముల మీద నీవు అధికారివై ఉండుము అని చెప్పి అన్నాడు. రెండవ వాడు వచ్చి, నీవిచ్చిన మీనా వలన 5 మీనాలు లభించినని రాజకుమారునితో అనగా, నీవును 5 పట్టణముల మీద అధికారవై ఉండుము అని రెండవ వానితో అన్నాడు. మూడవ వాడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తువాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచితిని అని చెప్పి అన్నాడు. అందుకు రాజకుమారుడు మూడవ వానితో, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని విత్తువాడను, విత్తని దానిని కోయివాడను అయిన కఠినుడను అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందని అని మూడవ వానితో అంటాడు. మూడవ వాని యొద్దనున్న ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యండి అని చెప్పి దగ్గర నిలిచిన వారితో రాజకుమారుడు అంటాడు. అయితే దగ్గర నిలిచిన వారు, అయ్యా, అతనికి 10 మీనాలు కలవే అని అంటారు. అందుకు రాజకుమారుడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని మీతో చెప్తున్నాను నేను. మరియు నేను ఏలుట ఎవరికైతే ఇష్టం లేదో వారు నా శత్రువులు, వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి వారిని సంహరించమని వారితో చెప్తాడు. ఇక్కడ మీనా అంటే ఒక తలాంతుగా అర్థం చేసుకోవాలి, లేక విశ్వాసంగా కూడా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ప్రతి వానికి ఏదో ఒక తలాంతు ఇచ్చాడు, లేక వరం ఇచ్చాడు. మరి దానిని మనం ఏ తలాంతు ఇచ్చాడో తెలుసుకొని దానిని చేయాలి, ఎక్కువగా చేయాలి. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగేటప్పుడు తనకు వచ్చిన మీనాను లేక తలాంతును చక్కగా చేసిన వానికి 10 పట్టణముల మీద 5 పట్టణముల మీద అధికారిగా ఇవ్వవచ్చు.
అది వారికి ఇచ్చిన తలాంతును వాళ్ళు చేసిన దానిని బట్టి ఉంటుంది. దేవుని యందు విశ్వాసం లేనివారు, లేక ఇచ్చిన తలాంతును సరిగా చేయనివారు, యేసు ప్రభు అంటే ఇష్టం లేనివారు తండ్రికి శత్రువులు. వారు తీర్పు దినమున నరకంలో పడవేయబడతారు. కావున మీకు ఇచ్చిన తలాంతును చక్కగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ.